హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనం ఏ పేపర్ ఓపెన్ చేసి చూసినా, న్యూస్ చూసినా రోజుకొక కొత్త మాట వింటున్నాము. ఆన్లైన్లో ఫ్రాడ్, డాటా లీక్స్, యాప్ల హ్యాకింగ్, డిజిటల్ అరెస్ట్ అవుతున్నారని చాలా న్యూస్ మనం వింటున్నాం. దాని వెనుక సైబర్ క్రైమ్స్ కూడా అంతే స్పీడ్గా పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో ఒక చిన్న కంపెనీ దగ్గర నుండి పెద్ద బ్యాంకుల వరకు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వరకు ప్రతి ఒక్కరికి ఉన్న అతిపెద్ద భయం మన డాటా హ్యాకింగ్ అవుతుందేమో అని ఎక్కడో ఒక డౌట్ ఉంటుంది. సో ఇది కాపాడుకోవడానికి కంపెనీలు కొన్ని కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నాయి. అలాంటి టైంలో కేవలం వెబ్సైట్ యాప్లు డిజైన్ చేసే వాళ్ళకి చాలా డిమాండ్ అనేది ఉంది. వాటి హ్యాకర్లను బారి నుండి కాపాడే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ని ఈరోజు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ అనేది ఏర్పడింది. ఐటీ రంగంలో మార్పులు వచ్చినా ఏమాత్రం డిమాండ్ తగ్గని ఏకైక కోర్స్ ఏదైనా ఉంది అంటే అది సైబర్ సెక్యూరిటీ. సో ఈ మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్సు గురించి ఈరోజు మార్కెట్లో ఎలా ఉంది, అసలు మార్వాడి యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేస్తే అక్కడ చేరితే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు, అసలు రెగ్యులర్ సిఎస్కి సైబర్ సెక్యూరిటీకి డిఫరెన్స్ ఏంటి అని. నార్మల్ సిఎస్సిలో మీరు సాఫ్ట్వేర్ని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుంటే, సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో ఆ బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్లో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, హ్యాకర్లు దాన్ని ఎలా అటాక్ చేస్తున్నారు, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది నేర్చుకుంటారు. అంటే మీరు ఒక డిజిటల్ బాడీగార్డ్లా మారుతారు. మార్వాడి యూనివర్సిటీలో ఈ విషయానికి వస్తే వీళ్ళ కరిక్యులం మరియు ప్రెజెంటేషన్ గ్లోబల్ సెక్యూరిటీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. అక్కడ స్టూడెంట్స్ కేవలం క్లాస్ రూమ్ లెక్చర్స్కే కాదండి, మనకు ఎథికల్ హ్యాకింగ్, పెనెంటింగ్ టెస్టింగ్ మరియు నెట్వర్క్ సెక్యూరిటీ, సైబర్ లాస్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ లాంటివి, సైబర్ క్రైమ్ జరిగినప్పుడు దాన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది కూడా ప్రాక్టికల్గా ఈ యూనివర్సిటీలో నేర్పిస్తారండి. సైబర్ సెక్యూరిటీ అనేది కేవలం బుక్స్ చదివితే వచ్చేది కాదండి. లైవ్ ఎన్విరాన్మెంట్లో అటాక్స్ని ఎలా ఆపాలి అనేదే ప్రాక్టీస్ చేయాలి. హై అండ్ సర్వర్స్ ఉన్న ప్రత్యేకమైన ల్యాబ్ అవసరం ఉంటుంది. మార్వాడి యూనివర్సిటీలో ఈ విషయానికి వస్తే ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సూపర్ కంప్యూటర్స్ ఉన్నటువంటి ల్యాబ్స్ అనేవి ఉంటాయండి. మీరు రియల్ టైమ్ హ్యాకింగ్ మరియు సినారియోస్ క్రియేట్ చేసి వాటిని ఎలా డిఫెండ్ చేయాలో లైవ్లా ట్రైనింగ్ ఇస్తారు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్లేస్మెంట్స్ అండి మరియు కెరీర్ ఆపర్చునిటీస్. ప్రస్తుతం విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ లాంటి ఐటీ కంపెనీలే కాకుండా బ్యాంకింగ్ సెక్టర్స్ మరియు డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ కూడా సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మార్వాడి యూనివర్సిటీలో ఈ కోర్స్ కంప్లీట్ చేశాక ఎలాంటి రోల్స్ వస్తాయంటే, మీకు ఎథికల్ హ్యాకర్స్ మరియు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్. మార్వాడి యూనివర్సిటీలో ఉన్న స్ట్రాంగ్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ వల్ల స్టూడెంట్ కాలేజ్లో ఉండగానే ఇంటర్న్షిప్ అనేది చేస్తారు. ఇక్కడ అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ సెల్స్ ఉండడం వల్ల, ఇంటర్వ్యూకి పక్కా ప్రిపేర్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ మంచి హై పేయింగ్ ప్యాకేజీలలో సెటిల్ అవుతున్నారు. ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే, ప్రపంచం ఎంత డిజిటలైజేషన్ అవుతుందంటే సైబర్ సెక్యూరిటీకి అంత డిమాండ్ పెరుగుతుంది. సో ఫ్యూచర్ ఎప్పటికి కూడా స్లో డౌన్ అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే మరింత నెట్వర్క్ సైడ్ వెళ్తున్నాం. సో ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ వాళ్ళకు మోస్ట్లీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో సైబర్ సెక్యూరిటీ గురించి మరింత తెలుసుకోవాలనుకున్నా, ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మన నంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి. అలాగే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మా నంబర్కి కాల్ చేసి వెంటనే మీ సీట్ అనేది బుక్ చేసుకోండి.